కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డామినేషన్ లేదా వైఎస్ఆర్ కుటుంబం డామినేషన్ ఒకప్పుడు కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్సీపీ మొట్టమొదటిసారి అక్కడ ప్రజలు తెలుగుదేశానికి డామినేషన్ ఇచ్చారు. 7 సీట్లు అసలు తెలుగుదేశం చరిత్రలో ఊహించినటువంటి స్థాయికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. దానికి కారణాల్లో జిల్లా అధ్యక్షుడిగా చేసినట్టు శ్రీనివాసరెడ్డి వాళ్ళ భార్య కూడా ఉంది. ఆమె అసలు చాలా డామినేటింగ్గా ఉంటుంది. కొన్నిసార్లు ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టినా సరే తను ఆత్మగౌరవం కోసం పోరాడేటటువంటి మహిళగా కనబడుతుంటుంది. మధ్యతరగతి వాళ్ళకి, పేదలకు వచ్చేటప్పటికి డిఫరెంట్గా కనబడుతుంది. అయితే ఇంతకాలం లేని తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అసమ్మతి, ఆ కుటుంబం మీద, ఆ భార్యాభర్తల మీద అసంతృప్తి అనేదే విచిత్రం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్త జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగా నిరసన వ్యక్తం చేసుకొచ్చారు. సీనియర్ కార్యకర్తల నాయకులు సమావేశమయ్యారు. దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఈ పూజలు వెంకటేశ్వర స్వామికి వినతిపత్రం అందజేశారు. అది దేవుడిని తీసుకొచ్చి రాజకీయాల్లోకి లాగడం ఏందో అర్థం కాల. ఆది నుంచి టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేస్తోందంటూ మండిపడ్డారు. ఇటీవల పార్టీలో చేరిన వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తూ సీనియర్లను తొక్కేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కమలాపురం సీనియర్ నాయకుడు పుత్తా నరసింహారెడ్డిని కలుస్తారట. వీళ్ళు తమను గుర్తించి ఆదుకోవాలని కోరుతున్నారు. వీళ్ళంతా 42 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలోనే కొనసాగిస్తున్నాను. కానీ మాకు ఇప్పుడు వేరే పార్టీలు అనేది తెలీదు. నాకు ఆనాటి హయాంలో ఎన్టీ రామారావు గారు నాకు కండువా వేసినారు. కండువా వేస్తే ఇదిలో మాకు దేవుడు అనేవాడు తెలీదు. జాతి బొమ్మకు మేము నమస్కారాలు చేసేవాళ్ళము. ఎన్టీ రామారావు గారు ఒక శ్రీకృష్ణుడిగా, ఒక రాముడిగా, ఒక అర్జునుడిగా, ఒక దుర్యోధనుడిగా మాకు దర్శనమిచ్చినాడు. దేవుడు అంటే ఎట్లుంటాడు అంటే ఇట్లా ఉంటాడు అని చూపించినాడు మా మహానుభావుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వేసిన కండువానే మాకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిస్తున్నాము. ఇన్నేళ్ల హయాంలో నా లైఫ్లో ఈ 42 ఏళ్ల సర్వీస్లో ఎంతో మంది నాయకులు ఉన్నారు. అలీల్ బాషా గారు ఉన్నారు, శివానందరెడ్డి ఉన్నాడు, మరి ఇట్లా హరీందర్ నాథ్ ఉన్నాడు. ఎంతోమంది ఇంతమంది నాయకులతో మేము పనిచేస్తాము. ఇట్లాంటి మహిళ మాధవరెడ్డి గారు, ఇట్లాంటి లీడరు, ఇట్లాంటి నాయకురాల్ని నా సర్వీసులో నేను చూడలేదు. అందరితో కలిసి పనిచేసినాము. ఏ నాయకుడు పిలిచినా కానీ తెలుగుదేశం జెండా ఎత్తినాం. కానీ ఈమె పద్ధతి ఏమంటే ఒక వర్గం లేకపోయిన వాళ్ళు ఈ వర్గం లేక రాకూడదు. నువ్వు నరసింహారెడ్డి వర్గంలో పోయినావు, నువ్వు లక్ష్మీరెడ్డి దగ్గరికి పోయినావు, నువ్వు రావద్దు. ఎందుకు రాను? మీ ఇంట్లో ఏమన్నా మేము గుమ్మస్తాలమా? మీ ఇంట్లో ఏమన్నా వాచ్మెన్లమా? మీ ఇంట్లో ఏమన్నా మేము జీతగాలమా? పార్టీకి కష్టపడి పని చేసినాం, అన్నీ చేసినాం. ఒక నిండు మహిళను చంద్రబాబు నాయుడు గారు ఇది పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఆ రోజు ఎక్కడ పోయినారు? ఈ ఎమ్మెల్యే కానీ, ఈ వాసు కానీ, ఈ వచ్చిన వయసు క్రమంగా రోడ్డెక్కడం అనేటటువంటి విచిత్రమైన పరిస్థితి. ఇటు ఇద్దరూ పరిష్కరించుకోవాలి. అటు కార్యకర్తలు ఆలోచించాలి. పార్టీ ఇప్పుడే సక్సెస్ అయితే ఇప్పుడు ఆ పార్టీని బదనాం చేయడం కరెక్టా అనేది ఈ చిన్న నాయకులు ఆలోచించాలి. అలాగే పెద్ద నాయకురాలైన ఆవిడ ఆలోచించాలి. ఇప్పుడు పార్టీ సస్టైన్ అవుతున్నప్పుడు మళ్ళీ గ్రూపులు కట్టడం ఏంటనేది. లేకపోతే కనుక నోటికొచ్చిన ముద్దని ఊసుకున్నట్టు అవుతుంది.